కదంటే అమ్మనైనా పెట్టంటే సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ నిలబెట్టి నువ్వు నిలబడాలనే పొద్దుగా లేస్తే అని వినాయక చవితి అంటున్నావు అదంటూ ఇదంటే నువ్వే ఉంటుంటివి అందుబాటులో ప్రజలకు కాబట్టి పని చేయాలని చెప్పేసి అంటే ఏమంటే వాళ్ళ అమ్మని పెద్ద మనిషి ఏం కాదు పెద్ద మనిషి అయితే ఏమైతే నువ్వే కాదు తిరిగి నిలబెట్టి ఏం కాదని చెప్పేసి అంటే వారు నిలబెట్టి వారిద్దరు గెలిస్తేనే వారిద్దరు ఓటేస్తేనే వాళ్ళ రజాన కూడా చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి అందరికీ విజ్ఞప్తి కారు గుర్తు మీద ఓటేసి ఇద్దరిని గెలిపించాల్సిందిగా మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే, శకుంతల గారి కారు గుర్తుకే, సోమలక్ష్మి గారి కారు గుర్తుకే. ధన్యవాదాలు మీ అందరికీ. సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత అన్న గాదర్ కిషోర్ కుమార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి టీఆర్ఎస్ రామాంజనేయులు, శకుంతల గారికి, తారుపోతుల సోమలక్ష్మి గారికి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ గారికి, భక్తుల శ్రీధర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరు ముఖ్య నాయకులందరికీ నా నమస్సుమాంజలి. మున్సిపల్ ఎన్నికల్లో మన తిరుమలగిరి మండలం జనరల్ అయింది. నేను గతంలో 3వ వార్డులోనే ఉండి ఈసారి 14వ వార్డు జనరల్ అయినందువల్ల మన నాయకుడు గాదర్ కిషోర్ కుమార్ గారు నన్ను అక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశించారు. నేను అక్కడి నుంచి వస్తున్నా. వీరిద్దరు ఇక్కడ మహిళలైనవి కాబట్టి వీరిద్దరు వచ్చారు. ఇక్కడ వీరికి కారు గుర్తు మీద ఓటేసి కారుకు మీరు ఓటేస్తే వాళ్ళిద్దరు గెలిస్తే నాకు అక్కడ ఓటు పడుతున్నాం చైర్మన్ గారు. కాబట్టి మీరు అందరూ కారు గుర్తుకు ఓటేసి గెలిపేయాలి. ఎందుకంటే గతంలో ఏ ఎమ్మెల్యే గారు చేసిన పని మన ఎమ్మెల్యే గారు చేసింది. ఇక్కడ మనకు మొన్న 20 కోట్ల రూపాయలు ఇస్తే మన 3వ వార్డు 4వ వార్డులో పెట్టినాం. వెనక గుట్ట మీద కానీ ఇక్కడ కింద ఈ ఒడ్డుల బదాలు అన్ని సీసీ రోడ్లు పెట్టిండ్రు. అవి మనం గెలవంగానే వాళ్ళు క్యాన్సల్ చేసినవి పెట్టిన ఆగవే. ఈ ఒడ్డుల బదాలు అన్ని సీసీ రోడ్లు పెట్టిండ్రు. అవన్నీ శాంక్షన్ అయ్యే ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు గెలిచిండ్రో ఈ రోడ్లన్నీ క్యాన్సల్ చేసి పెట్టిండ్రు. ఆ డబ్బులు అట్లే ఉన్నాయి. ఎన్నికలు రాగానే ఇప్పుడు మీరు రోడ్ వేస్తామని వస్తుంది. అది జనం ఒప్పుకోవట్లే. 2.5 సంవత్సరాల కింద అప్పుడు మన మాజీ ఎమ్మెల్యే గారు గాదర్ కిషోర్ కుమార్ తెచ్చిన పైసలు నువ్వు ఈ రోజులు ఎందుకు దాచుకున్నావు అని ఇప్పుడున్న గెలిచిన